వెనిజులా మీదన అమెరికా ఆధిపత్యం చెలాయిస్తుందని దృష్టిలో పెట్టుకుని ముందే మనం ఆల్టర్నేటివ్ ఈవెన్ రష్యా నుంచి తగ్గించుకోవడానికి కూడా మనం ఆల్టర్నేటివ్ ప్లాట్ఫారాలు ముందే మోడీ ప్లాన్ చేసుకుని పెట్టుకున్నాడు అన్నటువంటిది మొన్ననే నేను చెప్పాను. మోడీ మాస్టర్ స్ట్రోక్ అన్నటువంటిది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి కథనం చూద్దాం. ట్రంప్ కళ్ళు తెరిచేలోపే రాబోయే మార్పును పసిగట్టారు మోడీ గారు. భారత్ ఏకంగా 1100 కోట్ల 11 బిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వలను దక్కించుకునే దిశగా దూసుకెళ్తోంది. ప్రపంచం మొత్తం వేరే విషయాల మీద ధ్యాస పెట్టినప్పుడు వాషింగ్టన్ ఇంకా తన అమెరికా ఫస్ట్ నినాదంతో సతమతమవుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రం నిశ్శబ్దంగా తన ఎత్తుగడ వేశారు. ప్రపంచ ఇంధన భవిష్యత్తు ఎక్కడైతే రూపుదిద్దుకుంటుందో సరిగ్గా అక్కడే భారత్ని సగర్వంగా నిలబెట్టారు. ఇది కేవలం నాణ్యం ఎగరవేయడం కాదు, ఒక చదరంగ ఎత్తుగడ. వెనిజులా సంక్షోభం బద్దలవడానికి మరి 2026 జనవరి 3న ప్రెసిడెంట్ మదురోని అమెరికా నాటకీయంగా అరెస్ట్ చేయడానికి కొద్ది రోజుల ముందే మోడీ గారు రాబోయే భౌగోళిక రాజకీయ తుఫాన్ని, జియోపొలిటికల్ వెదర్ని పసిగట్టారు. ఆయన తుఫాను వచ్చాక స్పందించలేదు, అది రాకముందే అప్రమత్తయ్యారు. ఫలితం మిగతా దేశాలు ఇంకా ఏం జరుగుతుందని అయోమయంలో ఉండగానే చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్న గయానా గడ్డ మీద భారత్ ఎప్పటికే పాతుకుపోయింది. ట్రంప్ మాట్లాడుతూ ఉండిపోయారు, కానీ మోడీ గారు నిశ్శబ్దంగా పని పూర్తి చేశారు. గయానా చమురు నిధిలో భారత్ సాహసోపేతమైన అడిగేసింది. గయానా ప్రభుత్వం తన 2026 ఆఫ్ షోర్ ఆయిల్ బ్లాక్ వేలం కోసం ఓఎన్జీసీ మరియు రిలయన్స్ వంటి భారతీయ దిగ్గజాలకు అధికారికంగా తలుపులు తెరిచింది. ఎస్సెకిబో ప్రాంతంలో ఉన్న దాదాపు 11 బిలియన్ బ్యారెల చమురు నిల్వలను పొందే అవకాశం ఇప్పుడు భారత్ చేతిలో ఉంది. ఇది ఇకపై కేవలం చమురు కొనడం గురించి మాత్రమే కాదు. భారత్ ఇప్పటికే 2025లో గయానా నుండి 60 లక్షలు అంటే 6 మిలియన్ బ్యారెల చమురు దిగుమతి చేసుకుంది. ఇప్పుడు భారతీయ కంపెనీలు అక్కడ స్వయంగా అన్వేషణ, ఎక్స్ప్లోర్, డ్రిల్లింగ్ మరియు ఉత్పత్తిని చేపట్టచ్చు. 2030 నాటి గయానా ఉత్పత్తి రోజుకి 1.7 మిలియన్ బ్యారెలకు చేరుతుంది అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. తగ్గనున్న దిగుమతి ఖర్చులు, బలమైన ఇంధన భద్రత మరియు భారత్కి దీర్ఘకాలిక వ్యూహాత్మక ఆధిపత్యం, స్ట్రాటజిక్ లెవరేజ్, ఇది అసలైన ఇంధన స్వాతంత్రం. అంటే అంచెలంచెలుగా ఒక్క ఎత్తుగడతో నిర్మించుకోవడం. ఎస్సెకిబో ఎందుకు ముఖ్యమంటే ఎవరికి అర్థం కాని మందు పాత్ర. గయానాలో 3/2 వంతులుండే ఎస్సెకిబో ప్రాంతం సుమారు 160,000 చదరపు కిలోమీటర్లు. చమురు, బంగారం మరియు కీలక ఖనిజాలకి నిలవది. కుప్పకూలుతున్న వెనిజులా ఆర్థిక వ్యవస్థ మడురోను ఒక జూదం ఆడేలా చేసింది. 2023 ఆక్రమణ రెఫరెండం జరిగింది. 2024లో ఎస్సెకిబోను వెనిజులా రాష్ట్రంగా ప్రకటిస్తూ చట్టం, నావికాదళ బెదిరింపులు మరియు సరిహద్దు ఉద్రిక్తతలు గయానా తెలివిగా స్పందించింది. అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడంతో పాటు నమ్మకమైనటువంటి ప్రపంచ భాగస్వాములను ఆహ్వానించింది. చాలామంది పెట్టుబడిదారులు వెనకడిగేశారు, కానీ భారతదేశం వెనక్కి తగ్గలేదు. వ్యూహాత్మకమైనటువంటి దూరదృష్టిని వెల్లడించే టైమ్ లైన్ డిసెంబర్ 31, 2025. పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కూడా గయానా భారతీయ సంస్థలను ఆహ్వానించింది. జనవరి 3, 2026 అమెరికా మడురోను అరెస్ట్ చేసింది. వెనిజులా బెదిరింపులకి అడ్డుకట్ట వేసింది. ఇప్పుడు చమురు మార్కెట్లు వణికిపోతున్నాయి. వెనిజులా గందరగోళంలో కూరుకుపోయింది, కానీ గయానా దూసుకెళ్తోంది. భారత్ ముందు వరుసలో నిల్చుంది. గయానా మార్గం ఇప్పుడు తెరుచుకుంది. దుమ్ము రేగక ముందే భారత్ లోపలికి ప్రవేశించింది. ఇది నాయకత్వం అంటే. పీఎం మోడీ గారు ప్రెస్ మీట్ల కోసం ఎదురు చూడలేదు, తీర్పుల కోసం వేచి చూడలేదు, ప్రపంచ ఏకాభిప్రాయం కోసం ఆగలేదు. ఆయన పనిచేశారు. ఇది అదృష్టం కాదు, ఇది ఆర్భాటం అంతకన్నా కాదు. ఇది భౌగోళిక రాజకీయ దురదృష్టి. మిగతా వాళ్ళు హెడ్లైన్స్ గురించి మాట్లాడుతుంటే మోడీ గారు మాత్రం భారతదేశానికి సంబంధించినంత వరకు భవిష్యత్తును సురక్షితం చేశారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆశ్చర్యంగా చూస్తుంది. ట్రంప్ మాట్లాడుతూనే ఉన్నారు, మోడీ గారు నిశ్శబ్ద విస్ఫోటనం సృష్టించారు.